జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. గడిచిన 18 రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్వంలో హోరెత్తిన ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. ఉప ఎన్నికకు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా 58 మంది అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ నాయకులను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించారు. ఆదివారం ప్రచార పర్వం ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు 2 రోజులుగా ప్రలోభ పర్వానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అనుచరులు ఇతర నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మద్యం పంపకాలపైన తెరచాటు వ్యవహారాలు ప్రారంభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని తలంపుతోనే ప్రధాన పార్టీల నేతలంతా ముమ్మర కసరత్తు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఓటర్లకు పార్టీలు డబ్బులు పంచి ప్రలోభాలకు గురి చేశారని అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్క ఓటుకు 2000 నుండి దాదాపు 7000 వరకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఇక సోమవారం రాత్రి ఈవీఎంలను అధికారులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలించామని తెలిపారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉండగా మొత్తం 139 పోలింగ్ లొకేషన్లలో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. బూతుల దగ్గర గట్టుదిట్టమైన 3 అంచెల భద్రత ఉంటుందని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో 2060 మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. ఇక 561 కంట్రోల్ యూనిట్లు, అలాగే 595 వీవీ ప్యాట్లు, ఇక 2394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్ స్టేషన్ల నుండి వెబ్ కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని, హెల్ప్ డెస్క్లు, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల మొత్తం ప్రక్రియను డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తారని, ఎన్సీసీ వాలంటీర్లు క్యూ మేనేజ్మెంట్ కి సహకరిస్తారని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ చెప్పారు.